అమ్మా ఏం కాదమ్మా, రికవర్ అవుతుంది. ఇంక ముందుటైనా ఇట్లాంటి వీటిలో జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఈవిడ కూడా మీటింగ్ ఎవరు దీనికి అంతటికి ఇన్ఛార్జ్ ఎవరన్నా అంటే వీళ్ళని ఎవరు తీసుకెళ్ళింది ఎవరు? అక్కడ ఊర్లో గ్రామస్తులు అన్న ఎవరు అక్కడ తీసుకెళ్ళినవాళ్ళు అది పేరు ఇప్పుడు వాళ్ళు ఏమన్నా వీళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకున్నారా? ఇక్కడ ట్రీట్మెంట్ గవర్నమెంట్ ట్రీట్మెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పకపోతే ఎవరైంది కనీసం ప్రైవేట్ పెట్టమంటే నాకు ఒక మాట తెలిసిందన్న, పేషెంట్ల దగ్గర ఒకళ్ళు ఇద్దరు ఉండరా బాధ వీళ్ళు బంధువులు మీరందరూ కూర్చొని తినడానికి పేషెంట్ల వరకే డబ్బులు ఇచ్చామంటున్నారు. ఏం అసలు అది ఒకళ్ళిద్దరు చూసుకోవడానికి ఉంటే వాళ్ళు కూడా తినడానికి ఇచ్చారు. భోజనం ఖర్చులు ఇచ్చేది కూడా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి అది పేషెంట్లు ఇచ్చిందని ఎప్పుడు పిలుస్తారు, ఎప్పుడు కూలి పని చేసుకున్న కుటుంబాలు చేస్తారు. ఏం లేదు సార్, పొలం లేదు, ఏం లేదు సార్. పిల్లలు చిన్న చిన్న వీళ్ళ అన్నోళ్ళు ముగ్గురు, నలుగురు, ఒక ఆడ మనిషిని ఇది చెయ్యర గుట్టారు. అసలు అయితే లోపల దెబ్బలు అయితే భయంకరంగా ఇవి ఉన్నాయన్న వీడియోస్. మీ దగ్గర ఉన్నాయా ఫొటోస్? ఉన్నాయా? నీ దగ్గర వీడియో లేవా? మళ్ళీ చూద్దాం. ఇంకా చెయ్యి కాకుండా వేరే లక్షస్ ఏమైనా ఉన్నాయా? చెప్పరాని భయంకరం. అది వాళ్ళ సెంటర్. అది ఆ సెంటర్లోనే అది కానిస్టేబుల్ ఉండబట్టి వీళ్ళు కొంత బతికారు. లేకుంటే అసలు వీళ్ళు ఒక 5-6 ప్రాణాలు మాత్రం దీనికి తల పగిలిపోయింది. వాళ్ళంతా వాళ్ళే. ఎవరి నుంచి ఉన్నదంతా రెడ్డి గారు. వీళ్ళు ఆ బజార్ నుంచి రావాలి చేను గుర్తుకు. వాళ్ళు అక్కడే కాపుగా చేసి అలా మోగిపోతుంది. చెయ్యి ఒకటి దిగింది, ఎముకొకటి ఫ్రాక్చర్ అయ్యింది. ఇంకొక ఎక్కడ ఏం చెప్పారు డాక్టర్లు? ఏం చెప్పారు? వాళ్ళు ఒక 20 రోజులు మాత్రం రెస్ట్లో ఉన్నారు. సూపరింటెండెంట్ గారు కలిసారు. 20 రోజులు 40 రోజులు మాత్రం పూర్తిగా రెస్ట్, కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. సూపరింటెండెంట్ గారు నన్ను వచ్చారు. అందరితో కృష్ణతో వచ్చేసి విషయం రెస్ట్ తీసుకోండి సారు, మనకు అండగా ఉండడానికి వచ్చారు. రామచంద్ర యాదవ్ గారు పార్టీ అన్న ఖచ్చితంగా అండగా ఉంటారు. సరేనా? ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి. ఏం కాదు, అన్నింటికీ సమాధానం చెప్తాం. ఏమి కాదు, ఏమి చేయలేరు. మీరు ధైర్యంగా ఉండండి. దారుణంగా కొట్టారు. ఆడ మనిషి అనేది కూడా చూడండి, ఆడ మనిషి అనేది కూడా చూడకుండా భయంకరంగా కొట్టారు. మందులు తెచ్చుకోవటానికి ఇద్దరు ఆడపిల్లలు సార్, వాళ్ళు కూలి పోయి చేసుకొని బతికేవాళ్ళు భార్య బెడ్లు కానీ మంది పెట్టారు సార్. వాళ్ళకి అమ్మ ఊర్లో 6 రోజులు దాకా ఆడిపోతున్నాం సార్.
సరే అట్టుంది దెబ్బలు ఎన్ని దెబ్బలు కర్రలతో కొట్టిరు సార్ వాళ్ళు. మమ్మల్ని ఇంటికి పోయినా ఆడవాళ్ళైనా కొడతారు సార్ వాళ్ళు. ఇంటికి పోతే కూడా కొడతారమ్మా? వాళ్ళని కొట్టాలని కొడతారు సార్ వాళ్ళు. మాదికి దానా ఇల్లు కూడా పట్టదని కొట్టారు సార్. కింద కొట్టారు. ఎవరు లేదు సార్ ఎట్లా ఫ్యామిలీ వరకే ఉన్నారు. సిఐ గారు కానిస్టేబుల్ పంపించి రమ్మన్నారు కాబట్టి ఎంక్వైరీ చూసేసి ఆయన వాళ్ళకి చెప్పడానికి వెళ్ళాడు. వీళ్ళు వెళ్తా ఉన్నారు, 6 ఉన్నారు, కొట్టేశారు. అయినా కానీ వదలలేదు సార్. 7 ఉంది, వాళ్ళేమో 60-70 మంది వాళ్ళు ఉన్నారు. చేమకుర్తి అంబులెన్స్ వేసుకొని వచ్చినా సార్. నేను చేమకుర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి ఆడకి 50 మంది వచ్చారు సార్ ఊర్లో. హాస్పిటల్ దగ్గరికి వస్తే మళ్ళీ పోలీస్ ఆయన అయ్యా మమ్మల్ని రిమ్స్ పంపి అయ్యా నాకు భయం పడుతుంది, ఆడబోతుంది నన్ను పడతాయని ఏడ్చలేక ఆయన మళ్ళీ అక్కడికి పంపించారు. ఆయన ఇంటి పంపించిన సార్ మమ్మల్ని కూడా ఆడుకొచ్చా వెళ్ళారు సార్. వీళ్ళు వాళ్ళని తీసుకుని మగవాళ్ళు వచ్చారు సార్ రిమ్స్కి. ఆడకూతురు తీసుకుని నేను వస్తుంటే మళ్ళీ అప్పుడు కూడా వచ్చారు సార్ 50 మంది. మమ్మల్ని చనిపోతారు సార్. మమ్మల్ని మీరు మాదిగలో మిమ్మల్ని లేకుండా చేయాలని ఉంటారు సార్. ఊర్లో సార్ చేయడం చిన్న అమ్మాయికి అమ్మాయి ఇద్దరు ఆడపిల్లలు సార్, మగపిల్లలు కూడా లేదు సార్. పనికి పోయే వాళ్ళు కూడా లేదు సార్. ఇప్పుడు ఈ గొడవ జరిగిన తర్వాత మళ్ళీ ఊర్లో అంటే ఉండవాళ్ళని భయపెడుతున్నారంట. మీరు ఎట్లా తిరుగుతారో చూస్తాం, 2-3 కాల్ చేస్తామని మీరు ట్రీట్మెంట్ తీసుకొని రికవర్ అవ్వండి అమ్మా. అన్నింటికి సమాధానం చెప్తాము. మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఊరికి పోతే ఏదో చేస్తారు, ఇంకోటి అవి ఏం కాదు, ఏమి చేయలేరు. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. చూసా వీడియో చూస్తాను. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా. పార్టీ తరఫు నుంచి మీకు ఎలాంటి సాయం కావాలి? ఉన్నారంటే అసలు ఎట్లా ఉంది ఆలోచించండి. అసలు అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. అంత ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. పేదల ప్రాణాలు లెక్కలేనితనంగా ఉంది. అది మీరు అంతమంది తినటానికి కాదు ఉంటాను అని చెప్పని మాట్లాడారు. అసలు ఆ పదాలు చూడండి. కనీసం వాళ్ళు రోజువారికి కొని చేసుకున్నా కూడా జీవనం జరగగల పరిస్థితి. కేవలం ఒక 300 రూపాయలు తీసుకొని తీసుకెళ్ళి అవతరాలకు పట్టించుకుని వాళ్ళు చూస్తే కనీసం కూలి చేసుకునే పరిస్థితి కూడా అంతమాని పరిస్థితి వచ్చి 5 తీసుకొని వెళ్ళిపోండి ఇక్కడ ఎవరు చూడరు సరిగా. కనీసం ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నా వాళ్ళకి ఏదైనా వైద్యం తీసుకొని డబ్బులు డాక్టర్ ప్రభుత్వం తరఫున వాళ్ళు ఏం కష్టించకపోతారు. బయట పరిస్థితిలో ఉన్నారు. లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ లేదని ఆరోగ్యశ్రీ వారు అయితే కొంచెం మంచి వైద్యం అందిద్ది అనేది ఒక భరోసా ఉంది. ఆరోగ్యశ్రీ అని అయితే కొంత భరోసా ఇక్కడ పెట్టుకొని కూడా వాళ్ళు కనీసం ఖర్చులు సహకరించమని లేకపోతే ఉపరితో మాట్లాడేదని మంచి వైద్యం అందించమని కానీ కుటుంబానికి పెద్ద ఈయన పొలం, ఈయన పొలంలోనే మేపు చెప్పు సార్కి చెప్పు. రామచంద్ర యాదవ్ గారు పార్టీ మనకు అండగా ఉండటానికి వచ్చారు. ఆయన యాదవ్ పెద్దలు మన అండగా ఉండటానికి మనకి తెలుసుకునే విషయం వెంటనే ఆయన చాలా దూరం నుంచి వచ్చారు. విషయం జరిగింది చెప్పు సార్. నేను ఎకరా 20 సెంట్లు పొలం వేసుకున్నా. నేను సబుకు మొక్కలు నాటుకున్నా. సబు మొక్కలు నాటుకుంటే వాళ్ళ గొర్రెలు 2 రోజులు తిరిగి మేసినాయి. మా ఆడవాళ్ళు ఏం చేసింది, మా మిస్సెస్ ఏం చేసిందంటే ఆమె చూసి నాకు చెప్పింది. తెల్లారి పొద్దున ఉదయాన్న పోయి అడగన పోయా 7 గంటలకల్లా. అడగన పోతే వాళ్ళ శ్రీనివాసరెడ్డి అటు కూర్చున్నాడు. వాళ్ళ గొర్రెల భార్య ఇంటికాడ ఉంది. ఏందమ్మా గొర్రెలు శుభ్రంగా మేసినాయి, ఇది అన్యాయం ఏందమ్మా, 70-80 వేల రూపాయలు పెట్టి నువ్వు చూసుకున్నావు కదా, ఇట్లా మేస్తే ఎట్టమ్మా అని. ఏంద్రే మేసేది, మా శాలలోకి వచ్చినప్పుడు మేము చూసుకుంటాను పో, వారు దొంగ నా కొడక మాదిగ నా కొడక అని గుండెలోకి పెట్టి చేసి ఒకటి ఆంటీ నేను సిరవదా కొట్టిన పాటి నేను ఆమెను అటాగుట్టిగా సేమకుర్తి పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళాను. సిఐ గారు కంప్లైంట్ చేయదు సార్, ఇది జరిగింది చూడండి సార్, అన్యాయంగా నన్ను బిడ్డల నోటి కాడిది 70-80 వేల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి వేసుకున్నాం, బాకీ వేసుకున్నా సార్ అని చెప్పాను. ఇంకా ఆమె సిఐ గారు ఎమ్మటినే కానిస్టేబుల్ గారిని కంప్లైంట్ తీసుకొని కానిస్టేబుల్ గారిని పంపించారు. కానిస్టేబుల్ గారు ఏం చేశారని తిరిగి చూశారు, పొలం చూశారు. నష్టమైంది, పొలం మాత్రం నష్టం అయిపోయింది, శుభ్రం గొర్రెలు మేసేసింది అయిపోయింది అని చెప్పారు. కంప్లీట్గా ఆయన డిసైడ్ అయ్యారు. నిన్న ఆర్డీఓ గారు కూడా పోయి పొలం నష్టం అయిపోయింది అని
మనకి నష్టపరిహారం ఇవ్వగలిగాడు. 1 లక్ష రూపాయలు తలా 25,000 నష్టపరిహారం ఇచ్చారు. కలెక్టర్ గారు కలుసుకొని నష్టపరిహారం ఇచ్చారు. కానీ నేను ఆ నుంచి పొలం చూసుకొని ఆయన ఏమో ఎంక్వైరీకి నేను ఊళ్ళోకి పోయేస్తాను పయ్యా, ఎంక్వైరీ చేసుకొని వస్తాను ఏం జరిగింది అనేది ఆయన ఊళ్ళోకి పోయాడు. ఎంక్వైరీ చేస్తాడు, కానిస్టేబుల్ గారు ఎంక్వైరీ చేస్తాడు, ఊళ్ళోకి పోయాడు. నేను మా మరదలు ఇంకొక తమ్ముడు మేము నలుగురు మేము మేము పోతున్నది తేడా మాకు తెలుసు, కానీ వాళ్ళు వస్తున్నది మాకు తెలియదు. బుటాబుటికి కట్టక్కన ఆటం వచ్చేసారు అన్నమాట. 40-50 మంది కర్రలు తీసుకుని జంక్షన్ అది పల్లికెళ్ళి దారి నాయుడుపాలెం చేమకుర్తి ఇళ్ళన్నీ వాళ్ళు మాదిగా నా కొడకల్లారా ఏంద్రా మీరు మా మీద కేసులు పెట్టేది నా కొడకలారా, నీకు పెళ్ళ 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 కర్రలు తీసుకుని బాధిందే బాధ కత్తులతోటి గొడ్డలు కథలు పట్టుకుని కత్తి సరే చివరి తగిలింది. నెట్టేసారు కానిస్టేబుల్ గారు నెట్టేసిన కత్తి నెట్టేసి ఇదిగో ఇదేమో రాడ్ తీసుకుని కొడితే ఆమె ఆ రాడ్ దెబ్బతోటి ఆమె కోమలు పడిపోయారు. ఇంతసేపుగా నన్ను చంపటానికి తయారయ్యి చేసి మళ్ళీ మా మీద కౌంటర్ కేసు పెట్టారు సార్. ఎంత దుర్మార్గం సార్ అని ఆ సిఐ గారు ఎంత దుర్మార్గమైన ఆలోచనకు వచ్చాడు. ఎందుకు ఈ పాపగాలం వేసినందుకు అడగటానికి పోయినందుకు నేరమా? ఉమ్మడిగా కూడా పోలేదు, వీళ్ళు భార్య భర్త వాళ్ళ అబ్బాయి ముగ్గురం పోయి 50 మంది వచ్చారు మీ మీదకి. 40-50 మంది వాళ్ళంతా వాళ్ళే. అదిగో సార్ ఫోటోలు ఆర్థికంగా కొంచెం పొలం సంపాదించుకొని ఉంటారు. రైతు వారికి వాళ్ళ లెక్కలో ఉన్న వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. వీళ్ళు సిద్ధపడి ఉంటే వీళ్ళు కారణాలు తీసుకునే వాళ్ళు సిద్ధపడి లేము కదా సార్. మేమేమో స్టేషన్ కాడికి వెళ్ళిపోతాం. కానిస్టేబుల్ సిఐ గారి దగ్గర రండి మీరు పోదామని చెప్పి అన్నారు కాబట్టి వెళ్తున్నారు. ఆయన వాళ్ళని వెళ్ళి చెప్పి రావడానికి సిఐ గారు రమ్మన్నారని చెప్పడానికి అని వెళ్ళి మీకు సపోర్ట్గా అక్కడ లోకల్గా ఎవరు లేరు, స్థానికంగా అక్కడ మీకు సపోర్ట్గా ఎవరు లేరు. రెడ్డి గారు ఎవరు లేరు సార్. అంతమంది మీ మీదకి వచ్చినప్పుడు, మీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు మీరు తిరగబడి వాళ్ళ ఆయుధాలు తీసి ఒకరిని చంపేసిండాల్సింది. ఒకరిని చంపేసింటే రాష్ట్రానికి అంతా మీరు ఆదర్శంగా అయింటారు. ఇంకెన్ని రోజులు చూస్తారన్నా? ఇంకెన్ని రోజులు భరిస్తారు? ఇప్పుడు అంతమంది 50 మంది ఇద్దరు మీదకి రావడానికి వచ్చారు కదా, ఆయుధాలతో వచ్చారు కదా, మీ ఆత్మరక్షణ కదా. మీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు మీరు తిరగబడి నిండాల్సింది. ఊరికి పల్లెకి దూరం అయింది సార్. ఊరికేనో పల్లెకి 3 కిలోమీటర్లు జంక్షన్ సార్. ఊరికి పల్లెకి 2 ధైర్యంగా ఉండండి అన్న, ధైర్యంగా ఉండండి. అన్నింటికి సమాధానం చెప్తాము. మీరు రికవర్ అవ్వండి. ఫోన్ చేశాను సార్. నేను సిఐ గారితో మాట్లాడి వెళ్ళండి అన్న, నేను చెప్తాను. సిఐ గారితో కానిస్టేబుల్ ఇవ్వండి. వెళ్ళండి, ఏం చేస్తారో చూద్దాం. కానీ ఫస్ట్ వీళ్ళు రికవర్ అవ్వనివ్వండి, తర్వాత చూద్దాం. ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. మీరు రికవర్ అయ్యేసి ఊరికి వెళ్ళండి. వాళ్ళు ఎవరైతే ఈ తప్పు చేశారు ఏమి చేయలేరమ్మా, ఏమి చేయలేరు. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా. ఏమి చేయలేరు. మీరు ధైర్యంగా ఉండండి. వాళ్ళకి భయపడి మీరు ఊరికి వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్తారమ్మా? ఇంకెక్కడికి వెళ్తారు మీరు? ఎక్కడికి వెళ్తారు? మీ ఊరికి వెళ్ళడానికి మీరు భయపడితే ఇంకా ప్రభుత్వాలు ఉన్నది ఎందుకు, వ్యవస్థలు ఉన్నది ఎందుకు, సమాజం ఉన్నది ఎందుకు? ఏమి కాదమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. అన్నింటికి సమాధానం చెప్దాం. పడి లేచి మనిషి ఈయన అంతా మళ్ళీ పరిగెత్తున్నట్టు పడిపోయి మళ్ళీ లేచి ఇల్లేవుడిని మళ్ళీ పడేస్తుంది. తలకు దెబ్బ వద్దు, డిస్టర్బ్ వద్దులే. తల పగిలి తల ఇంకా దెబ్బల ఈయన పడిపోయిన మనిషి లేచి ఈవిడ మనం కింద చూసిన ఆవిడ. ఇద్దరు కూలి పని చేసుకునే పరిస్థితి. ఆయనకి ఏదో ఎకరా కానీ వీళ్ళంతా బేల్దారి పని చేసుకునే పరిస్థితి. మీ ఆయనమ్మ
బావగారు ఆహా, ఆహా. ఇద్దరు మందుల కోసం మెడికల్ కోసం ఓకే, వెళ్తున్నారు. ఓకే. వీళ్ళు అసలు ఆ కేసు కూడా పోవాలా సంబంధం లేదు. వీళ్ళు మందుల కోసం వెళ్ళే వాళ్ళని వీళ్ళని కూడా కొట్టాలి, వాళ్ళ బంధువులని కొట్టుకోవాలి. అంటే తమ్ముడు భార్య భయపెట్టాలి వీళ్ళని అని ఆ ఇదిలోని వీళ్ళని చేసేస్తారు. లేకపోతే అసలు వీళ్ళు ఆ గొడవ తగాదులు వాళ్ళతో పాటు కూడా లేరు ఇక్కడ. లేని వాళ్ళని ఒంగోలు వెళ్ళే వాళ్ళని వెంటబడిపోతుంది. సరేమ్మా, ధైర్యంగా ఉండండి. రికవర్ అయిన తర్వాత అమ్మా ఇదిగా సరే నువ్వు తీసుకున్నా అమ్మా. బాగా గుద్దుకున్నాను. మిమ్మల్ని మీటింగ్కి తీసుకెళ్ళిన వాళ్ళు వచ్చారమ్మా? మీటింగ్కి తీసుకెళ్ళే వాళ్ళు వచ్చారా? యాక్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చారమ్మా? చూసుకుంటున్నారా బాగానే మిమ్మల్ని? అలాగే అలాగే. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయమని అడగలేదా మీరు? ఏం చూస్తారు మిమ్మల్ని? మరి వాళ్ళు అక్కడ చూపిస్తే మీకు బాగా చూసినట్టు ఇక్కడ ఏముంది చెప్పండి? ఆవిడ బాగానే చూస్తుంది అంటున్నారు కదా, చూడండి. అదే కదా, ఇది బాగా చూడడం కదా స్వామి. తలకు మాత్రం తగిలాయి. వీళ్ళందరూ ఒకే ఆటోలో వెళ్ళారు. ఉన్నారు ఆటోలు. ఎంత ఇదిగా ఆటో కూడా అయినా కానీ నాకు 10 మంది 8 మంది రోడ్డు మీద ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిదానికి ఆపి ఫైన్లు వేస్తుంటారు కదా, మరి ఒక ఆటోలో 13 మంది వెళ్తుంటే ఎవరు ఆపలేదా? దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయలేదా? మీరు వాళ్ళ అమ్మగారమ్మా? వాళ్ళని డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఈ రోజు రీఛార్జ్ చేయాలి నేను ఇప్పుడే సూపర్నెట్ మాట్లాడాను. సూపర్నెట్ ఉంచండి 4 రోజులైనా 5 రోజులైనా ఆనందం చెప్పండి. ఇదేందన్నా ఇబ్బంది తగిలి ఇక్కడ ఏమన్నా మీరు ఏమన్నా డబ్బులు పెట్టుకొస్తున్నారా? వైద్యమే కదా మీరు చేస్తుంది. ఉంచండి ఇప్పుడే 1 అవర్ ఉంచమని చెప్పారు. వీళ్ళు ప్రత్యేకమైన ప్రైవేట్ హాస్పిటల్ అడగాలి. అడగట్లా గవర్నమెంట్ వైద్యానికి ఉంటారు. ఎక్కడ పెద్దవాళ్ళందరూ ఎందుకు పోతున్నారు ప్రైవేట్ హాస్పిటల్? ఇక్కడ అక్కడ ఒకటేలాగా వాళ్ళు కూడా గవర్నమెంట్ ట్రీట్మెంట్ అంతా బాగా జరుగుతుందమ్మా? మెడిసిన్ అదేమంటే తగ్గిలేదా మీకు బాగానే ఉంది వెళ్ళండి వెళ్ళిపోమంటున్నారా? వాళ్ళు అది డిమాండ్ చేస్తున్నారు. మీరు ఒకటి గుర్తు పెట్టుకున్నా ఇక్కడ నుంచి కదా కుట్లు మానతాయా మానవ ఇంటికి తీసుకొని మేమేం చేయాలి? మీరు ఇక్కడ నుంచి కదలొద్దు. సూపరింటెండెంట్ గారితో మాట్లాడాను, 10 రోజులైనా ఉండమన్నారు. మిమ్మల్ని వెళ్ళమంటే చెప్పండి. సరేనా? ఇక్కడ నుంచి మీరు వెళ్ళే పరిస్థితి వద్దు. సరేనా, జాగ్రత్త. మీరు కోలుకునేది ఎప్పుడు, మీరు లేచి తిరిగేది ఎప్పుడు? చిన్న ఒకసారి సార్ ఇక్కడ లేవాలంటే ఏం ఇస్తారండి? ఎందుకమ్మా మీరు జాగ్రత్త ఉండాలి కదా. ఏం తగిలింది ఇవిడికి? ఇక్కడ తల ముక్కు కూడా ముక్కు దగ్గర బోన్ అనేది ఫ్రాక్చర్ అయింది. పడుకోమ్మా, కదలకు. ముక్కు దగ్గర బోన్ ఫ్రాక్చర్ అయింది. తల బయట కండ అనేది బాగా కోసుకుంది. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. లేకుంటే అసలు వీళ్ళు అంతమంది ఒత్తిడి కదా, ఒత్తి పడేసి ప్రాణాపాయం జరగాలి. ఆటో అనేది 2 సార్లు ఇంకా దేవుడు చేసినట్టు దెబ్బలు తగిలినాయి. బోన్ ఇరిగిందా? అంతమంది ఎక్కడం ఎందుకమ్మా చెప్పండి. తక్కువ మంది ఎక్కాలి కదా. మీరు కూడా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు దాన్ని కదా. సార్ ట్రీట్మెంట్ బాగా ఇస్తున్నారమ్మా? చెప్పండి అమ్మా. ఇవ్వడం లేదా? అడిగితే ఇంజక్షన్ వేస్తారు, లేకుంటే వేయరు. అమ్మా సార్ చెప్పండి ఈ విషయం. సార్ మనకు సపోర్ట్ అండగా వచ్చారు. దెబ్బలు తగిలి నేను తెలిసేసి సార్ చాలా దూరం నుంచి వచ్చారు. మీకు మాత్రమేనా? అందరికీ అలాగే ట్రీట్మెంట్ ఇస్తున్నారా? అందరికీ అంతే. అడిగితే ఇంజక్షన్ వేస్తారు, లేదంటే వేయరు.
ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారము. ప్రకాశం జిల్లాలో జరిగిన 2 వేరువేరు ఘటనల వల్ల తీవ్రంగా గాయపడి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఈ 2 సంఘటనలు కూడా దళితుల పైన జరిగిన దాడి. 2 సంఘటనల్లో బాధితులు దళితులు. 2 సంఘటనలు కూడా అధికార పార్టీకి సంబంధించి, అగ్రవర్ణాలకు సంబంధించి అధికార మదంతో జరిగిన దాడి వల్ల, నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటనలు. ఇందులో ప్రధానంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో దళితులకు సంబంధించిన పొలంలో పశువులు వదిలారని చెప్పి ప్రశ్నించినందుకు, దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వీరిపైన విచక్షణారహితంగా దాడి చేసి కర్రలతో, కత్తులతో బహిరంగంగా పట్టపగలే చంపడానికి ప్రయత్నం చేస్తే వారి నుండి తప్పించుకొని ప్రాణాపాయ స్థితిలో ఉండి చీమకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్తే అక్కడికి కూడా 50-60 మంది ఆయుధాలతో వచ్చి వీరి మీద అక్కడి నుండి పోలీసుల సహాయంతో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయించి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు నమోదు చేసిన కేసులో SC/ST అట్రాసిటీ సెక్షన్స్ పెట్టారు. కానీ ఇంతమంది మూకుమ్మడిగా ఆయుధాలతో, కత్తులతో దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేస్తే ఏ ఒక్కరి మీద హత్యా ప్రయత్నం కింద నమోదు చేయకపోవడం చాలా విచారకరము. అదేవిధంగా ఈ సంఘటనకు పాల్పడిన వాళ్ళని ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా అరెస్ట్ చేయకపోవడము చాలా బాధాకరమైన అంశము. దీని వెనుక అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పే పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు, నేను అధికారంలోకి ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతాను, ప్రజల యొక్క ఆస్తులను, ప్రాణాలను రక్షిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రము పోలీస్ వ్యవస్థను కేవలము తన పార్టీ నాయకుల యొక్క రక్షణ కోసము, తన పార్టీ రక్షణ కోసము ఉపయోగిస్తున్నారు. దళితుల పైన, బీసీల పైన దాడులు జరుగుతుంటే కనీసము పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం కూడా లేకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, కేవలం ప్రకాశం జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దళితుల పైన దాడులు జరుగుతున్నాయి, బీసీల పైన దాడులు జరుగుతున్నాయి. దీని మీద చర్యలు తీసుకోవడం లేదు. సరైన సెక్షన్లతో జరిగిన సంఘటన ఆధారంగా కనీసము కేసులు కూడా బుక్ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రకటనలకు కానీ, నిజంగా జరుగుతున్న పరిపాలనకు కానీ ఎక్కడా సంబంధం లేదనే విషయము ఈ సంఘటనల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారిని నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఇక్కడ జరిగిన సంఘటన చాలా తీవ్రమైనది. పట్టపగలు అధికార మదంతో మేము ఏం చేసినా చెల్లుతుందని కులం పేరు పెట్టి దూషిస్తూ ఆయుధాలు తీసుకొని వచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కేవలం అట్రాసిటీ కేసు పెట్టడం కాదు, వెంటనే హత్యాయత్నం కేసు పెట్టాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారిని కోరుకుంటున్నాను. బాధితులకు
పూర్తి స్థాయిలో చికిత్స అందించాలి. అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించి వారికి త్వరితగతిన నయమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇక్కడ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న బాధితుల్ని కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మీరు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి బెదిరించే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఇలాంటి నీచమైన కార్యక్రమాలు మానుకొని వారికి మెరుగైన చికిత్స అందించి అదేవిధంగా ఈ ఘటనకు పాల్పడిన వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థని కోరుకుంటున్నాను. మరో సంఘటన, గత 4 రోజుల క్రితము ఈ రాష్ట్రాన్ని కార్పొరేట్ సంస్థలకు అమ్మేయడానికి కంకణం కట్టుకొని కూర్చుంటున్న ముఖ్యమంత్రి గారు పుత్రరత్నము నారా లోకేష్ గారు ఏదో సమావేశానికి వచ్చారని చెప్పి వారి పార్టీ నాయకులు విచక్షణ కూడా మర్చిపోయి వారి యొక్క గొప్పతనాన్ని వారి నాయకుడి ముందు చూపించుకోవడం కోసము అమాయకులైన దళితులని సుమారు 13 మందిని ఒక్క చిన్న ఆటోలో తీసుకొని గ్రామాల నుండి తరలించే ప్రయత్నం చేస్తే అందులో ఒక ఆటో ప్రమాదానికి గురయ్యి తీవ్రంగా గాయాల పాలైతే వారికి కూడా సరైన చికిత్స అందించే పరిస్థితి లేదు. వారిని కూడా వెంటనే డిశ్చార్జ్ చేసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో దళితులను, బీసీలను మీ రాజకీయాల కోసము, మీ పార్టీ అవసరాల కోసము, మీ సమావేశాల కోసము వాడుకొని వారికి ఏదైనా ప్రమాదం జరిగితే లేదంటే ఇబ్బంది జరిగితే ఈ విధంగా రోడ్డు మీద వదిలేయడము చాలా నీచమైన కార్యక్రమము. కేవలము ఇక్కడ మాత్రమే కాదు, రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడైనా ప్రభుత్వం మేలుకొని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తన విధానాలను మార్చుకొని రాష్ట్రంలో బీసీలకు, దళితులపైన జరుగుతున్న దాడులపైన చర్యలు తీసుకోకుండా ఉదాసీనత ప్రదర్శించి మీ పార్టీ యొక్క నాయకులకు విచ్చలవిడిగా ఏం చేసినా చెల్లుతుందనే ధైర్యాన్ని ఇచ్చినట్టయితే మాత్రము ఈ రాష్ట్రంలో తిరుగుబాటు మొదలవుతుంది. మీకు సరైన బుద్ధి చెప్పే రోజులు వస్తాయి, ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. అంత దూరం రాకుండా ఇప్పటికైనా వ్యవస్థలను ప్రతిష్టం చేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. ఏది ఏమైనా ఈ సంఘటనల ద్వారా తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుంటున్న వారు త్వరగా కోలుకోవాలని, వారికి ప్రకాశం జిల్లా బీసీవై పార్టీ నాయకులు అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.